మరి గోదావరి కూడా చూస్తున్నాం. గోదావరి ఏదైనా కానీ ఒక కాలుష్యానికి లోనయ్యి పొల్యూటెడ్ అయిపోతున్న పరిస్థితుల్లో ఉన్నాం. మరి పూర్వం రోజులు చూసుకున్నా ఈ రోజు చూసుకుంటే కనుక మరి త్రాగే నీరులో కూడా చాలా డిఫరెన్స్ ఉంది. ఈ రోజున మన పైన ఆర్ఓ ప్లాంట్ నుంచి మనం వాటర్ తాగుతున్నాం. ఆ వాటర్లో కనుక సరైన మినరల్స్ లేక, pH సరిలేక అనారోగ్య బారిన పడే పరిస్థితి మన సమాజంలో చూస్తున్నాం. ఎందుకంటే ఏదో మనం ఏదో ఫిల్టర్ వాటర్ ఇచ్చేస్తున్నారు, తాగేస్తున్నాం, మనం మంచిది అనుకుంటున్నాం తప్ప. కానీ నేను కూడా నిజంగా డాక్టర్ గారు చెప్పినట్టే ఎప్పుడు మినరల్ వాటర్స్కి నేను ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వను. నేను వాళ్ళు ఇచ్చేది మనందరం కూడా ఏదైతే వాళ్ళు కంగన్ వాటర్ pH అన్నది ఒకే లెవెల్లో ఉంటే కనుక నాకు తెలియదు, డాక్టర్ గారు చెప్పారు ఇప్పుడు అన్నీ కూడా. అది మన జీవన విధానానికి కూడా అన్ని రకాలుగా బాగుంటున్నారు. కాబట్టి మరి అలాంటి టెక్నాలజీని మరి జపాన్లో కూడా 50 years బ్యాక్ అక్కడ రావడం, ఆ టెక్నాలజీ అక్కడ వాళ్ళందరూ కూడా జపానీస్ కూడా దాన్ని వాడటం, అదేవిధంగా యూరోప్ కానీ అన్ని దేశాల్లో కూడా ఆ టెక్నాలజీ వాడటం, వారి జీవన విధానానికి మన జీవన విధానానికి చాలా డిఫరెన్స్ ఉంది. వాళ్ళందరూ చూడండి, ఫారినర్స్ కూడా చాలా ఆరోగ్యంగా మనకన్నా చాలా బాగుంటారు. మనకు వచ్చేటప్పటికి డయాబెటీస్ అనో లేదా బీపీ అనో వివిధ రకాలుగా కిడ్నీ పేషెంట్స్ అని, క్యాన్సర్స్ అని వివిధ రకాలుగా పేషెంట్స్ అంతా మనకి ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఫారిన్ కంట్రీస్కి మనకి డిఫరెన్స్ చూసుకుంటే కనుక అంటే వాళ్ళ విధానం అన్నది డ్రింకింగ్, త్రాగునీరు విషయంలో కూడా వాళ్ళు చూపించే శ్రద్ధ మన ఇండియన్స్ మనం కానీ చూపించలేకపోతున్నాం. దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా ఇది ఒక వ్యాపారం అని కాదు. అంటే ఈరోజు